హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ యొక్క ఫస్ట్ యూనిట్ యొక్క లాస్ట్ క్లాస్ ఇది. ఇందులో లాస్ట్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాము. సో ఇవాల్టితోటి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, B.Ed వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో నెక్స్ట్ సండే నుంచి ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వచ్చే ప్లేస్లో మనకి సోషాలజికల్ పర్స్పెక్టివ్స్ వీడియో అనేది తీసుకొస్తాము. సో ఫ్రైడే వస్తుంది ఈ వీడియో మనకి ఎవ్రీ వీక్. కానీ కింద కామెంట్ సెక్షన్లో చాలామంది ఎగ్జామ్స్ ఉన్నాయి, కొన్ని వీడియోస్ ఎక్కువగా చేయండి మేడం అనేసి పెడుతున్నారు. సో అందుకే ఒక ఎక్స్ట్రా వీడియో అనేది తీసుకురావడం జరుగుతుంది. సో పూర్తి సబ్జెక్ట్ అయితే ఉన్న టైంలో కంప్లీట్ చేయలేం, కానీ ఎన్ని వీడియోస్ వస్తే ఆ వీడియోస్ని మీరు యూస్ చేసుకోండి. ఓకే, సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో PDF రూపంలో నోట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో సోషాలజికల్ పర్స్పెక్టివ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో కూడా మనకి అవైలబుల్ ఉంది ఓకే ఛానల్లో. సో ఎవరైతే కొత్తగా ఛానల్ని విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో మీ ఎంకరేజ్మెంట్ మాకు ఉంటేనే మేము ఇంకా వీడియోస్ అనేవి తీసుకురాగలుగుతాము. సో ఒక వీడియో తీయాలంటే ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మనకి ప్రాసెస్ అనేది ఒక 4 to 5 hours పడుతుందండి 1 వీడియో తీయడానికి. సో అందుకే మీకు వీక్లో 2 to 3 వీడియోస్ అనేవి వస్తాయి. ఓకే, సో అందులోనే షెడ్యూల్ అనేది మేనేజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ సెమ్ వాళ్ళకి, సెకండ్ సెమ్ వాళ్ళకి, థర్డ్ సెమ్ వాళ్ళకి, ఫోర్త్ సెమ్ వాళ్ళకి ఇలా. ఇంకా థర్డ్ సెమ్ వాళ్ళకి సబ్జెక్ట్ అనేది ఏమి స్టార్ట్ కాలేదు, బట్ ఫస్ట్ సెమ్ వాళ్ళకి మ్యాథ్స్ ఉన్న సైకాలజీ ఉంది, సెకండ్ సెమ్ వాళ్ళకి మ్యాథ్స్ Unit-9 వరకు ఉంది, Unit-10 కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాము. అలాగే ఫోర్త్ సెమ్ వాళ్ళకి మనకి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. సో మొత్తంగా మనకి NCERT సిలబస్ నడుస్తుంది B.Edలో. మీరు టాపిక్స్ ఏవైనా సేమ్ ఉన్నాయంటే కనుక మా వీడియోస్లో మీరు చెక్ చేసుకోవచ్చు, డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నా సరే. ఓకే, సో హార్డ్లీ మేము వీక్లీ 3 వీడియోస్ అయితే మీకు తీసుకురాగలుగుతాము. సో వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, అండ్ కమింగ్ టు టుడేస్ టాపిక్, ఎఫెక్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఫేస్ న్యాచురల్ డిజాస్టర్స్. సో మనం ఇక్కడ ఫస్ట్ యూనిట్లో ఏం నేర్చుకుంటున్నాము? అండర్స్టాండింగ్ ఎన్విరాన్మెంట్, వెదర్, క్లైమేట్, అగ్రికల్చర్ అండ్ హెల్త్. ఓకే, సో దీంట్లో భాగంగానే మనకి డిజాస్టర్స్ కూడా ఉంటాయి ఎన్విరాన్మెంట్లో భాగంగానే. సో ఈ ఎఫెక్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఫేస్ న్యాచురల్ డిజాస్టర్స్ అంటే మనకి న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ సైక్లోన్స్ కానివ్వండి, ఎర్త్క్వేక్ కానివ్వండి, ఇలాంటివి. సో వాటిని ఎలా ఫేస్ చేయాలి, ఆ ఫేస్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనేసి ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఈ టాపిక్ తోటి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ Unit-1 అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ మీకు ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది ఛానల్లో Unit-1కి సంబంధించి. ఆ ప్లేలిస్ట్లో ఈ నోట్స్ మొత్తం కూడా ఒకటే ఫోల్డర్ కింద వచ్చే లింక్ ప్రొవైడ్ చేస్తాము, అది కూడా చూడండి. ఓకే, న్యాచురల్ డిజాస్టర్స్ ఇంక్రీజింగ్లీ థ్రెటన్ ద సేఫ్టీ ఆఫ్ ద మ్యాన్ కైండ్. సో మనకు ఆల్రెడీ తెలుసు న్యాచురల్ డిజాస్టర్స్ అనేటివి మనం ఆపలేము, ఎర్త్క్వేక్ కానివ్వండి, వాల్కనిక్ ఎరప్షన్స్ కానివ్వండి, ఇలాంటివి. సో వాటి వల్ల హ్యూమన్ కైండ్కి, మ్యాన్ కైండ్కి సేఫ్టీ అనేది దెబ్బతింటుంది, అవునా? నాట్ ఓన్లీ దట్, ఇన్ పాస్ట్ డెకేడ్స్ there has been no obvious increase in the number of natural disasters, but it is also present an increase in their destructiveness. సో మీరు పాస్ట్ డెకేడ్స్లో చూసుకున్నట్టయితే, దశాబ్దాల్లో చూసుకున్నట్టయితే ఈ ఇంక్రీజ్ అనేది లేదు న్యాచురల్ డిజాస్టర్స్లో, కానీ ఆ ఉన్న న్యాచురల్ డిజాస్టర్స్లోనే డిస్ట్రక్టివ్నెస్ అనేది పెరిగింది. అంటే ఎర్త్క్వేక్ వచ్చిందనుకోండి, భూకంపనాల వల్ల ఎంత డ్యామేజ్ అనేది అవుతుంది, సో ఈ డ్యామేజ్ అనేది ఎక్కువగా అవుతుంది. ఓకే, ఈ న్యాచురల్ డిజాస్టర్స్ నెంబర్ పెరగట్లేదు కానీ డ్యామేజ్ ఎక్కువవుతుంది. దిస్ రిజల్ట్స్ ఇన్ ఏ హయ్యర్ లాస్ ఆఫ్ లైఫ్, మెటీరియల్ అండ్ నాన్ మెటీరియల్ డ్యామేజ్. సో న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల మనకు తెలుసు డెత్ అనేది అవుతుంది, సో లైఫ్ అనేది కాస్ట్ అవుతుంది, అలాగే మెటీరియల్ అండ్ నాన్ మెటీరియల్ డ్యామేజ్ కూడా అవుతుంది, అవునా? ఇన్ అడిషన్, కాంప్రమైజింగ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రివెంట్స్ ఆర్ లిమిట్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వైటల్ స్టేట్ ఫంక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్, హెల్త్, సోషల్ ఎక్సెట్రా, విచ్ ఈస్ ఫర్దర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద సేఫ్టీ ఆఫ్ స్టేట్స్ అండ్ సిటిజన్స్. సో కరెక్ట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం మెయింటైన్ చేస్తే ఈ వైటల్ స్టేట్ ఫంక్షన్స్కి కొంత డ్యామేజ్ అనేది తక్కువగా చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎకనామిక్ కండిషన్స్ కానివ్వండి, హెల్త్ కండిషన్స్ కానివ్వండి, సోషల్ కండిషన్స్ కానివ్వండి, ఇంకా జనరల్ సెక్యూరిటీ ఫంక్షన్స్, ఇవన్నిటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి తీసుకురావచ్చు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే సిటిజన్స్ యొక్క సేఫ్టీ అండ్ స్టేట్ యొక్క సేఫ్టీ అనేది ఫర్దర్గా డెవలప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే, డిస్పైట్ ద టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్, సొసైటీస్ ఆర్ ఇంక్రీజింగ్లీ థ్రెటన్. సో మనం చాలా టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తున్నాము, అవునా, ఎర్లీ మ్యాన్ నుంచి ఇప్పటి వరకు. కానీ ఆ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే మనకి న్యాచురల్ డిజాస్టర్స్ని ఎలా ఎదుర్కోవాలి, పూర్తిగా ఎలా మనము స్టాండ్ అవ్వచ్చు అనేసి తెలియదు ఇంకా, అవునా? సో అదే ఇక్కడ మనకు చెప్తున్నారు, ఇంకా కూడా న్యాచురల్ డిజాస్టర్స్ థ్రెట్ అనేది మనకు ఉంది. ఓకే, it is clear that
the disasters and their impact on people and critical infrastructure cannot be prevented, but mechanisms for prediction and early warning of disasters can be improved, that the resilience and capacity for faster and more efficient revitalization of endangered values and goods క్యాన్ బి ఇంక్రీస్డ్. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, దో మనకి థ్రెట్ అనేది ఉంది డిజాస్టర్స్ వల్ల, సో పీపుల్ మీద అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది పడుతుంది మనకి, కాదనట్లేదు. బట్ మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని అంటే, ముందుగానే ప్రిడిక్ట్ చేసి దానికి కావాల్సిన ముందు చర్యలు తీసుకోవడం అనమాట. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ద రెస్పాన్స్ స్ట్రాటజీ ఇన్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ విల్ డిపెండ్ ఆన్ ద టైప్ ఆఫ్ డిజాస్టర్, బట్ ఆల్సో ఆన్ ద కైండ్ ఆఫ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్పెసిఫిక్ గూడ్స్ అండ్ వాల్యూస్ దట్ ఆర్ థ్రెటన్డ్. సో ఈ నేషనల్ డిజాస్టర్స్ వల్ల మీకు ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అంటే మనం చూసుకున్నాం కదా ఎకనామిక్, హెల్త్, సోషల్, జనరల్ సెక్యూరిటీ ఇలాంటివి, సో వీటి మీద కానివ్వండి, స్పెసిఫిక్ గూడ్స్ అండ్ వాల్యూస్ మీద కానివ్వండి, దేని మీదనైతే ఈ నేషనల్ డిజాస్టర్స్ అనేటివి ఎఫెక్ట్ అనేది చూపిస్తుందో అక్కడ మీరు స్ట్రాటజికల్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని తీసుకురావచ్చు. అవన్నీ కూడా వీటి మీద డిపెండ్ అవుతాయి, వేటి మీద, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, స్పెసిఫిక్ గూడ్స్ అండ్ వాల్యూస్ మీద. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే, ఇన్ దిస్ రిగార్డ్ ద పేపర్ గివ్స్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ద స్కోప్ అండ్ ద కంటెంట్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద టర్మ్ అండ్ ద ఫినోమాలజీ of natural disasters, the consequences of geophysical, hydrological and meteorological disasters on critical infrastructure and critical infrastructure protection capabilities against natural disasters. సో ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారనంటే, ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, స్పెసిఫిక్ గూడ్స్ మీద అండ్ వాల్యూస్ మీద బేస్ అయ్యి మనకి స్ట్రాటజీస్ అనేటివి ఉంటాయి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అనేసి అంటున్నారు. సో దానికి రిగార్డ్లో మీరు చూసుకున్నట్టయితే ఈ పేపర్స్ అన్నీ కూడా మనకి ఏమి ఇస్తాయి, ఒక ఓవర్ వ్యూ అనేది ఇస్తాయి, నేషనల్ డిజాస్టర్స్ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తున్నాయి ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానివ్వండి, లేదా మీ జియోఫిజికల్, హైడ్రాలజికల్ అంటే వాటర్కి సంబంధించి, మీటియాలజికల్ డిజాస్టర్స్ వీటన్నిటికి సంబంధించి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందనేసి ఒక ఓవర్ వ్యూ అనేది ఇస్తాయన్నమాట. ఓకే, అండ్ అలాగే ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మన కేపబిలిటీస్ ఏంటి అగేన్స్ట్ నేచురల్ డిజాస్టర్స్ అన్న దాని మీద కూడా అవగాహన అనేది ఇస్తాయి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సపోర్టింగ్ ఇండస్ట్రీస్ అండ్ కమ్యూనిటీస్ అండ్ రెస్పాండింగ్ అగేన్స్ట్ నేచురల్ డిజాస్టర్స్ టు రెడ్యూస్ దేర్ ఇంపాక్ట్స్. సో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేయగలిగితే, అంటే మన ఎకనామిక్ కానీ, హెల్త్ కానీ, సోషల్ పరంగా కానీ, సెక్యూరిటీ పరంగా కానీ, ఇలాంటివి ఇంకా వేరేటివి కూడా ఉంటాయి మనకి, వీటిని కరెక్ట్గా ప్లాన్ చేసామనుకోండి, ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది దేంట్లో, ఇండస్ట్రీస్లో, కమ్యూనిటీస్లో సపోర్ట్ చేయడానికి వాటిని. ఓకే, ఎందుకు అనంటే నేషనల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా రెడీ ఉండడానికి. ఓకే, డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ దేర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఫర్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ విచ్ పోజ్ ఎ హై రిస్క్ ఆఫ్ ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ ఆఫ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ మనం చూసుకున్నట్టయితే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, ఓకే, మళ్ళీ మనమే చేస్తున్నాము యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వీఆర్ ఓన్లీ క్రియేటింగ్ ద గ్లోబల్ వార్మింగ్. సో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వెదర్ మీరు చూసుకున్నట్టయితే క్రిటికల్ వెదర్ అయిపోతుంది. ఒక్కోసారి మనకి ఎక్కువగా చలి అనేసి ఉంటుంది, లేదా ఎక్కువగా రెయిన్ అనేది ఉంటుంది, లేదా ఎక్కువగా హీట్ అనేది ఉంటుంది, అవునా? సో ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేటివి అకర్ అవుతున్నాయి గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో దీనివల్ల క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, సో దాంతో ఏమవుతుంది, నేషనల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి మనలో ఉండదు, కేపబుల్ మనం కాదు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే, ఏ కామన్ అబ్జర్వేషన్ ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ ఈవెంట్స్ ఇన్ ద అడిక్వసీ ఆఫ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు విత్స్టాండ్ ద ఫోర్సెస్ ఆఫ్ నేషనల్ కెలామిటీస్ అండ్ ద ల్యాక్ ఆఫ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ when they occur on the part of emergency related organizations, industries and community. సో ఇక్కడ ఏమంటున్నారంటే, నేషనల్ డిజాస్టర్స్ అయినప్పుడు ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనేసి అన్నారు కదా. సో ఒక కామన్ అబ్జర్వేషన్ చేస్తే అనాలిసిస్లో, నేషనల్ డిజాస్టర్స్ యొక్క అనాలిసిస్లో, ఈ నేషనల్ కెలామిటీస్ అయ్యేటప్పుడు లేదా మిటిగేషన్ స్ట్రాటజీస్ అయ్యేటప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎలా చేస్తున్నారు, అండ్ అలాగే ఇండస్ట్రీస్ అండ్ కమ్యూనిటీస్ని ఎలా కాపాడుకోగలుగుతున్నారు అనేది గమనించారనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఇఫ్ ద ఎమర్జెన్సీ రిలేటెడ్ ఏజెన్సీస్ thus could identity and fortify the vulnerable critical infrastructure ahead of time, the damage and impacts can be significantly reduced. సో ముందు జరిగిన అబ్జర్వేషన్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల నేషనల్ కలామిటీస్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానివ్వండి, మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము కొంతమేరకు అనేసి తెలిసింది, అవునా? సో అందుకే ఎమర్జెన్సీ రిలేటెడ్ సిచ్యువేషన్స్లో
ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ముందుగానే మనము ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది, డ్యామేజ్ అనేది మనం తగ్గించవచ్చు అనేసి అంటున్నారు. ఓకే, ఇంకా చూసుకుంటే నేచురల్ డిజాస్టర్స్ ఆర్ caused by hydrometeorological, climatological, geophysical and biological phenomena which adversely impact on the natural and built environment of affected regions. సో ఈ నేచురల్ డిజాస్టర్స్ అనేటివి ఎలా అకరవుతాయి మనకి? వాటర్ పరంగా కావచ్చు, క్లైమేట్ పరంగా కావచ్చు, జియోగ్రఫీ వల్ల కావచ్చు, బయాలజికల్ పరంగా కావచ్చు. అవునా? వీటన్నిటి ఇంపాక్ట్ కూడా న్యాచురల్గా ఉంటాయి అండ్ అలాగే మన చుట్టూ ఉన్న రీజియన్స్ని, ఎన్విరాన్మెంట్ని ఎఫెక్ట్ చేస్తాయి. Their effects in terms of victims and material damage exceed the capacity of self-recovery of local communities, making external assistance necessary. సో ఈ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది వాటర్ పరంగా కానివ్వండి, భూమి పరంగా కానివ్వండి, లేదా బయాలజికల్ పరంగా కానివ్వండి, దేని వలన నేచురల్ డిజాస్టర్స్ అకర్ అయినప్పుడు ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది విక్టిమ్స్ మీద మెటీరియల్ డ్యామేజ్ కానివ్వండి, డెత్స్ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. సో విక్టిమ్స్ వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ రికవరీ అవ్వలేరు లోకల్ కమ్యూనిటీస్లో. అందుకే ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అనేది అవసరం అవుతుంది ఇక్కడ. ఎందుకంటే నేచురల్ డిజాస్టర్స్ అనేవి పెద్ద లెవెల్లో డ్యామేజ్ అనేది క్రియేట్ చేస్తాయి. ఓకే, నేచురల్ డిజాస్టర్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై న్యాచురల్లీ అకరింగ్ ఈవెంట్స్ whose consequences are often aggravated by man-made actions which surpass the capacity of man's built infrastructure to contain. సో నేచురల్ డిజాస్టర్స్ అనేటివి మళ్ళీ మనం చేసిన తప్పుల వల్లనే అవుతుంది. మనం ఎన్విరాన్మెంట్ని ఎంతగా డిస్టర్బ్ చేస్తున్నామో ఎన్విరాన్మెంట్ కూడా అంతే డిస్టర్బ్ అయిపోయి నేచురల్ డిజాస్టర్స్ని మనం చేసిన పనికి రియాక్షన్ లాగా ఇస్తుంది. అవునా? ఇక్కడ అదే చెప్తున్నారు. అగ్రవేటెడ్ అంటే ఎక్కువగా అవుతున్నాయి, యాంగర్కి గురవుతుంది ఎన్విరాన్మెంట్ అనేది. ఓకే, సో ఇది ఏంటంటే మనం చేసిన తప్పుకే నేచురల్ డిజాస్టర్స్ అకర్ అవుతున్నాయి, కానీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కరెక్ట్గా బిల్డ్ చేయలేకపోతున్నాము ఈ నేచురల్ డిజాస్టర్స్ని ఆపగలిగేలాగా లేదా ప్రివెంట్ చేయగలిగేలాగా. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. ఓకే, దే రిజల్ట్ ఇన్ ట్రాజిక్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ స్పియర్ టుగెదర్ with socio-economic impacts of extreme severity such as high levels of material damage, the loss of life and means of subsistence for affected communities and spread of infectious diseases due to the degradation of sanitary conditions. సో ఇంకా ఏమంటున్నారండి ఇక్కడ, మనం చేసిన తప్పిదం వల్లనే నేచురల్ డిజాస్టర్స్ అనేవి అకర్ అవుతున్నాయి. వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి అన్న దాని మీద కరెక్ట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టే కెపాసిటీ కూడా మనకి లేదు. ఓకే, సో ఉన్న ఈవెంట్స్ వల్ల ట్రాజిక్ డిస్టర్బెన్సెస్ అనేటివి అవుతున్నాయి ఎన్విరాన్మెంట్లో. ఓకే, అండ్ అలాగే సొసైటీ పరంగా కూడా. సో సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్ అనేటివి చాలా సీవియర్ లెవెల్లో వెళ్ళిపోతున్నాయి. సో మెటీరియల్ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, డెత్స్ అనేటివి ఎక్కువగా అవుతున్నాయి. సో మొత్తానికైతే కమ్యూనిటీస్ అనేటివి ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకే, అలాగే ఆఫ్టర్ ద నేచురల్ డిజాస్టర్స్ కూడా మనకి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేటివి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ శానిటరీ కండిషన్స్ సరిగ్గా లేకపోవచ్చు, దానివల్ల కూడా మనకి డిసీజెస్ అనేటివి స్ప్రెడ్ అవ్వచ్చు. అంటే ఆఫ్టర్ ఎర్త్క్వేక్ లేదా ఆఫ్టర్ వాల్కనిక్ ఎరప్షన్ లేదా ఆఫ్టర్ సైక్లోన్ వీటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంటాయి ఆఫ్టర్ ద నేచురల్ డిజాస్టర్ కూడా. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే నేచురల్ డిజాస్టర్స్ even when they are classified as small or moderate are responsible for adverse socio-economic and environmental impacts particularly in underdeveloped regions. సో నేచురల్ డిజాస్టర్స్ అనేటివి మనకి డ్యామేజ్ అనేది క్రియేట్ చేస్తాయి. అది చిన్నది కానివ్వండి, మోడరేట్ కానివ్వండి, సీవియర్ కానివ్వండి. ఓకే, సో ఇది మన సోషియో ఎకనామిక్ని దెబ్బతీస్తుంది, అలాగే ఎన్విరాన్మెంట్ని కూడా దెబ్బతీస్తుంది. ఇంకా అండర్ డెవలప్డ్ రీజియన్స్లో అయితే ఇంకెక్కువ డ్యామేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో అందుకే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. దిస్ ఈస్ డ్యూ టు బోత్ ఏ ల్యాక్ ఆఫ్ ప్రివెంటివ్ యాక్షన్ ప్లాన్స్ అండ్ రిసోర్సెస్ విచ్ కాంట్రిబ్యూట్ టు ద ప్రొలాంగేషన్ ఆఫ్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ సొసైటీ. సో ఎక్కడైతే మనకి అండర్ డెవలప్డ్ రీజియన్స్ ఉంటాయో అక్కడ రిసోర్సెస్ అనేటివి ఎక్కువగా ఉండవు, అలాగే ప్రివెంటివ్ యాక్షన్ ప్లాన్స్ కూడా ఎక్కువగా ఉండవు. అందుకే నేచురల్ డిజాస్టర్ అయిపోయిన తర్వాత కూడా దాని యొక్క ఎఫెక్ట్స్ అనేటివి ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎన్విరాన్మెంట్ మీద అండ్ సొసైటీ మీద. ఇంకా చూసుకుంటే దిస్ ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ కాజెస్ ఏ గ్రేటర్ స్పేషియల్ డిస్పర్సల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ వేర్ న్యాచురల్ ఏజెంట్స్ ట్రాన్స్పోర్ట్ ద ప్రాబ్లమ్ బియాండ్ ఇట్స్ సోర్స్ అండ్ అగ్రవేట్ socio-economic impacts by disturbing economic activity and increasing social vulnerability. సో
ఈ అండర్ డెవలప్డ్ ఏరియాస్లో మనకి నేషనల్ డిజాస్టర్ అయిపోయిన తర్వాత కూడా కొంత డ్యామేజ్ అనేది మిగిలిపోతుంది, డిసీజెస్ రావచ్చు, ఇంకా వేరే డ్యామేజెస్ కూడా అక్కర్ అవ్వచ్చు అనేసి అన్నాం కదా. ఇప్పుడు మనకి ఎర్త్ క్వేక్ అనేది వచ్చింది, ఓకే, ప్రాపర్టీ లాస్ అయింది, డెత్ అయింది, దాని నుంచి కోలుకోవడానికి మనకి టైం అనేది పడుతుందా? అవునా? సో అండర్ డెవలప్డ్ రీజియన్స్లో ఇంకెలా ఉంటుంది చెప్పండి, ఇంకెక్కువగా టైం పట్టేస్తుంది. ఓకే, ఉన్న ప్రాబ్లమ్స్కి ఇంకా ప్రాబ్లమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అవునా? సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు, అది సోషియో ఎకనామిక్ పరంగా కానివ్వండి, మీ సొసైటీ పరంగా కానివ్వండి, ఎన్విరాన్మెంట్ పరంగా కానివ్వండి, వల్నరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇన్ అండర్ డెవలప్డ్ రీజియన్స్. సో అందుకే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేస్తే, అండ్ అలాగే ఈ నేషనల్ డిజాస్టర్స్ రాకముందు ప్రజల్ని అప్రమత్తం చేస్తే ఏమవుతుంది అని అంటే కొంత డ్యామేజ్ అనేది మనం రెడ్యూస్ చేయగలుగుతాం. ఓకే, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముందుగానే ఫ్లడ్స్ వస్తాయి, మీరు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సదరేసుకొని ఈ ఏరియాలో ఉండకుండా వేరే దగ్గర ఉండండి, ఇలాంటివి ముందుగానే చెప్పడము, లేదా థండర్ అనేది వస్తుంది, సైక్లోన్స్ అనేవి వస్తాయి బయటకి రాకండి, ఇలాంటివి చెప్పడము, వీటి వల్ల డ్యామేజ్ని కంట్రోల్ చేయొచ్చు. అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పినప్పుడు మనం వింటే డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది, వినకపోతే అవ్వదు అనుకోండి, దట్ ఈస్ అనదర్ టాపిక్. బట్ ముందుగానే కొంచెం అప్రమత్తం చేయడం అనమాట. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్లో Unit-1కి సంబంధించిన లాస్ట్ టాపిక్ డిస్కస్ చేశాము, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో Unit-1 అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఛానల్లో ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది, లేదా ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది Unit-1కి సంబంధించి. అందులోనే సిలబస్ వీడియో కూడా ఉంటుంది మీకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఆ ప్లేలిస్ట్ని క్లిక్ చేశారనుకోండి, మీకు నోట్స్ మొత్తం ఉన్న ఫోల్డర్ అనేది వస్తుంది డిస్క్రిప్షన్ బాక్స్లో, అండ్ అలాగే వీడియోస్ అన్ని లైన్గా దొరుకుతాయి మీకు Unit-1కి సంబంధించి. ఓకే, సో కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. జనరల్గానైతే మనకి రెగ్యులర్ వీడియోస్ 2 వీడియోస్ వీక్లీ, ఓకే, విచ్ ఈజ్ ఆన్ ట్యూస్డే అండ్ ఫ్రైడే. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఈ నోట్స్ అనేటివి మీకు హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అనేది చేసేసుకోండి. ఓకే, మీ లైక్స్ కానివ్వండి, మీ షేర్స్ కానివ్వండి, మీ సబ్స్క్రైబ్స్ కానివ్వండి, ఛానల్కి చాలా వరకు యూజ్ అవుతాయి. ఫ్రీయే కాబట్టి మీరు చేసేస్తే నాకు ఉపయోగంగా ఉంటుంది, మీకు ఉపయోగంగా ఉంటుంది నోటిఫికేషన్స్ రావడానికి. ఓకే, సో నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.